హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు మార్కెట్ గైడ్. ఈ వీడియోలో డైలీ ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకోవాలి, గ్లోబల్ మార్కెట్స్ని కంపేర్ చేస్తూ ఎలా ట్రేడ్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మార్నింగ్ 9:15కి మీరు ట్రేడ్ చేసే ముందు ఫస్ట్ మనం మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళి సిఎన్బిసి అని సెర్చ్ చేస్తే ఇలా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో ఇక్కడ ఫస్ట్ ఏషియా, ఇవన్నీ ఏషియా మార్కెట్స్ అనమాట. ఇక్కడ యూరోప్ ఇవన్నీ యూరోపియన్, యుఎస్, ఇవన్నీ ఏషియా మార్కెట్స్. ఏంటంటే మార్నింగ్ 5:30కి ఓపెన్ అయ్యి 12 లోపల క్లోజ్ అవుతాయి. ఇది తీసేయండి, ఇది మన నిఫ్టీ 50 అనమాట. తర్వాత యూరోపియన్ మార్కెట్స్, ఇవన్నీ యూరోపియన్ మార్కెట్స్. ఇవి మధ్యాహ్నం 2కి ఓపెన్ అవుతాయి. 2కి ఓపెన్ అయ్యి నైట్ 10 o'clockకి ఆ టైంలో క్లోజ్ అవుతాయి. ఇది యుఎస్. మెయిన్గా మన యుఎస్ మార్కెట్స్ మీద మన మార్కెట్స్ డిపెండ్ అయి ఉంటాయి. డిజేఐ అనేది డౌ జోన్స్ ఇండెక్స్ అనమాట, S&P 500, నాస్డాక్ ఇండెక్స్, ఇవన్నీ అమెరికాకి చెందిన ఇండెక్స్లు. ఈ నాస్డాక్ ఉంది కదా, ఇక్కడ దీంట్లో మెయిన్గా అన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి. దీన్ని బట్టి మన ఐటీ ఇండెక్స్ ఉంటుంది కదా, నిఫ్టీ 80, ఇది పాజిటివ్లో ఉంటే రేపు మన నిఫ్టీ 80 కూడా పాజిటివ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది ఎలా ఉంటే మన ఐటీ ఇండెక్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. తర్వాత ప్రీ మార్కెట్, ఇవేంటంటే ఇందా చూసాం కదా యుఎస్ మార్కెట్స్, ఇవేంటంటే నైట్ 8:30కి ఓపెన్ అయ్యి 8:30 కాదు 8 ఆ టైంలో ఓపెన్ అయ్యి 2:30 వరకు ఓపెన్ అయ్యి ఉంటాయి ఈ మార్కెట్. ఇవి క్లోజ్ అయినాక ఈ ప్రీ మార్కెట్ ఉన్నాయి కదా, ఇవి వీటి ఫ్యూచర్స్ అనమాట. ఈ డౌ జోన్స్, S&P 500 చూడండి, డౌ ఫ్యూచర్స్, S&P 500 ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్, ఇవి క్లోజ్ అయినా కూడా ఇవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? తర్వాత మెయిన్గా మనం చూడాల్సింది గిఫ్ట్ నిఫ్టీ. ఇది ఒక ఇండికేటర్ అనమాట. మన నిఫ్టీ 50 ఎక్కడ ఓపెన్ అవుతుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది ఇది మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఈ గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మన నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఇది ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇది మార్నింగ్ 6కి ఓపెన్ అయ్యి నైట్ 2:30 వరకు ఇది ట్రేడ్ అవుతూ ఉంటుంది. మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక అప్పుడప్పుడు యుఎస్లో కొన్ని మెయిన్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఈవెంట్స్ ఏంటంటే మార్కెట్ని డ్రైవ్ చేయగలిగే ఈవెంట్స్. వాటి మెయిన్గా వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి, అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఒకటి, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఒకటి. ఇన్ఫ్లేషన్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కానీ ఈవినింగ్ 6 to 7 మధ్యలో వస్తాయి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ నైట్ 12 o'clockకి ఆ టైంలో మీటింగ్ ఉంటుంది. ఆ డేటా రిలీజ్ అయినప్పుడు మనం గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే పాజిటివ్లో ట్రేడ్ అవుతుందంటే వచ్చిన డేటా మనం పాజిటివ్ అని తీసుకోవాలి. నెగిటివ్లో ట్రేడ్ అవుతుంటే ఆ డేటా నెగిటివ్ అని, మన మార్కెట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని మనం ఒక ఐడియాలోకి రావాలి. రీసెంట్గా చూసుకుంటే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అప్పుడు కానీ, రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు కానీ మార్కెట్స్ పడ్డాయి. డైలీ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో ఒకటి వాటి మీద న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూనే ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ పైన మిసైల్స్ వేసిందని కానీ, ఇజ్రాయెల్ ఇరాన్ మీద మిసైల్స్ వేసిందని కానీ, వాళ్ళ సోల్జర్స్ ఇంతమంది చనిపోయారని కానీ, థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఒకటి న్యూస్ ఆర్టికల్స్ డైలీ పబ్లిష్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా వార్స్ స్టార్ట్ అయితే కొన్ని ఇయర్స్ పాటు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మన వాళ్ళు ఆ న్యూస్ని చూసి మార్కెట్లు పడిపోతాయి అని చెప్పి ఆప్షన్స్లో పుట్లు కొనడం, ఇంట్రాడేలో సెల్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక ఈవెంట్ వల్ల మార్కెట్ పడిందంటే పదే పదే ఆ ఈవెంట్ వల్ల ఇంకా మార్కెట్ పడదు. అలాంటి న్యూస్లు వచ్చినప్పుడు గ్లోబల్ మార్కెట్స్ని కంపేర్ చేసుకొని గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూసుకోవాలి, ట్రేడ్ సెటప్ పెట్టుకోవాలి. ఇలా చూసుకోకుండా న్యూస్ వచ్చిందని చెప్పి డైరెక్ట్గా ట్రేడ్లోకి దిగడం కరెక్ట్ కాదు. ఇంట్రాడేకి ఎలా స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్ చేంజ్ చూస్తూ ఆప్షన్స్లో ట్రేడింగ్ ఎలా చేయాలి అన్నది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాం. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.